విక్రమార్కుడు ప్రజలు సుఖంగా ఉండేలా పరిపాలన చేస్తున్నాడు. ఒకనాడు ఒక సన్యాసి అతని వద్దకు వచ్చాడు. రాజు ఆ సన్యాసినెంతో గౌరవించాడు. అతని వినయవిధేయతలకి, భక్తి ప్రపత్తులకి ఆ సన్యాసి ఎంతో సంతోషించి ఆశీర్వదిస్తూ ఒక పండుని ప్రసాదించాడు. అయితే ఆ పండునేం చేయాలో మాత్రం చెప్పలేదు. ప్రతిరోజూ ఆ సన్యాసి రావడం, ఒక పండునిచ్చి వెళ్ళిపోవడం. విక్రమార్కుడా పండుని దాచమని పక్కనే ఉన్న కోశాధికారికివ్వడము. ఇలా జరుగుతూ వస్తుంది. ఒకరోజు సన్యాసి ఫలమిచ్చేసరికి విక్రమార్కుడికి సమీపంలో ఒక కోతి ఉంది. అదేమో ఆశగా ఆ పండు వేపే చూస్తుంది. అది గమనించిన రాజపురోహితుడు కోతికందించాడు. కోతి ఆ పండుని తినాలని దానిని కరవగా పండులోంచి కొన్ని రత్నాలు జలజలమంటూ రాలాయి. మహాత్మా, మీరిలాంటి ఫలాలను నాకెన్నో దినముల నుండి ఇచ్చిచున్నారు. ఒక్కొక్క ఫలములోని రత్నాల వలువ అపారము. నా నుండి మీరేమీ ఆశించుచున్నారు? నేను మీకు చేయవలసిన సేవ ఏమి అని వినయంగా ప్రశ్నించాడు. అప్పుడా సన్యాసి, రాజా, నేను తపస్సుకి సంబంధించిన ఒక మహాకార్య దీక్షను చేయడానికి నిర్ణయించుకున్నాను. అది సక్రమంగా నెరవేరాలంటే నాకు నీవంటి సాహసము, ఔదార్యము, విక్రమము